మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. అందరూ ప్రేమ కలిగి ఉండాలి. యోగక్షేమాలతో, సుఖ సంతోషాలతో, ఆయుష్, ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆ దేవుడిని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఒకరి పట్ల ఒకరు జాలి కలిగి ఉండాలి. ఒకరి పట్ల ఒకరు కరుణ కలిగి ఉండాలి. ఒకరి పట్ల ఒకరు సహాయం చేసుకోవాలి. మనమంతా మనుషులం కాబట్టి మానవత్వంగా ఉండి ఒకరికొకరు సాయం చేసుకున్నట్ల, ఒకరికొకరు అర్థం చేసుకున్నట్ల కోపద్వేషాలు కాకుండా, కులమత భేదాలు కాకుండా, ఎలాంటి వర్గాలు కాకుండా మనందరం మనుషులమని గుర్తించాలి. ప్రతి మనిషిలో ప్రవహించేది ఎర్రని రక్తమే కాబట్టి మనమంతా ఒకటే. మనుషులమంతా ఒకటే. కులమతములు ఇవన్నీ ఏదో మనం కల్పించుకునేవి గాని తప్ప ఇది భగవంతుడు నిర్మించింది కాదు. కానీ మనం ఏం చూస్తున్నామంటే దేవుని మార్గాన్నే వెతుకుతున్నాము. ఆ మార్గములో పడిపోయి కొన్ని కొన్ని చెడు మార్గాలను కూడా నడుస్తున్నాము. అలా కాకుండా అందరూ మంచిగా క్షేమంగా యోగక్షేమాలతో ఉండాలని అందరము ఒక మార్గంలో నడుస్తూ, అదే అందరము మానవ మార్గంలో నడుస్తూ మంచి మార్గము మన పిల్లలకు రేపటి భవిష్యత్ తరాలకు కూడా ప్రేమ కలిగి ఉండి అందరం ఐక్యతతో ఉండి వర్ధిల్లుతూ అందరినీ మనము కలుపుకుంటూ అందరికీ జాలి, దయ, ప్రేమ, కరుణ చూపిస్తూ మనము కూడా జాలి, దయ, కరుణ పొందుతూ సహాయం చేస్తూ సహాయం పొందుతూ అందరి పట్ల మనమందరం ప్రేమ కలిగి ఉండి అందరం ఐక్యతంగా కూడి ఉండాలని, అందరం క్షేమంగా ఉండి ఆయుష్ఆరోగ్యాలతో బలాన్ని, శక్తిని పొందుకుంటూ ప్రతిరోజు ఆ దేవుడు మన ఆయుష్ పొడిగిస్తూ మనల్ని దీవించాలని నేను మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మనందరము దేవుని చేతిలో వర్ధిల్లబడి దీవించబడదుము గాక. ఆమేన్. మీ అందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూసుకొని నిరాశ చెందితిని. భారమైన నీ సేవను ఇక చేయలేనని ననుకొనగా, కృపా కనికరము గలదేవ నీ అనుభవాలతో నడిపించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా